శయన ఏకాదశి దేవశయని లేదా పద్మ ఏకాదశి వృత్తాంతము శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణమునందు వర్ణింపబడింది. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరును గురించి, ఆ పవిత్రమైన రోజును పూజించవలసిన భగవంతుని గురించి, వ్రత నియమమును గురించి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. అదే ప్రశ్నను నారదుడు ఒకమారు బ్రహ్మదేవుని అడిగాడని బ్రహ్మ అతనికి ప్రత్యుత్తరముగా తెలిపిన అద్భుతమైన చరితమును తాను వివరిస్తానని శ్రీకృష్ణుడు తెలిపాడు. ముని శ్రేష్ఠుడగు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? విష్ణు ప్రీత్యర్థమై ఆ ఏకాదశి వ్రతపాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయవలసినది అని ప్రార్థించాడు. అది వినిన బ్రహ్మ అతనితో, ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతము ఈ భౌతిక జగత్తులో వేరొకటి లేనే లేదు. సమస్త పాపాలను నశింపజేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రతపాలన చేయనివాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి దేవశయని లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతుంది. ఋషికేశుని ప్రీత్యర్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాటించాలి అని అన్నాడు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాధాంత గురించి పురాణాలలో చెప్పబడింది. అతడు సూర్యవంశంలో జన్మించాడు. పరమశక్తివంతుడు, సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించేవాడు. అతని రాజ్యంలో కరువు కాటకాలు కానీ ఏ విధమైన రోగం కానీ ఉండేవి కావు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. మాంధాత కోశాగారంలో అధర్మయుత సంపాదన ఉండేది కాదు. ఆ ప్రకారంగా రాజు, ప్రజలు ఆనందముగా కాలం గడపసాగారు. కొన్ని సంవత్సరాల తరువాత విధివశాత్తుగా 3 సంవత్సరాలు వానలు కురియలేదు. తత్ఫలితంగా జనులు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలందరూ రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు: రాజా, మేము చెప్పేది విను. శాస్త్రాలలో జలము నర అని చెప్పబడింది. ఇక భగవానుడు దానిలో వసించువాడు కనుక నారాయణుడయ్యాడు. మేఘ రూపంలో అతడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. వర్షము కురేటకు అతడొక్కడే కారణుడు. వర్షము వలన ధాన్యము ఉత్పత్తి అవుతుంది. ధాన్యముపై ఆధారపడి జీవులు బ్రతుకుతారు. ప్రస్తుతము ఆహార కొరత వలన నీ ప్రజలమగు మేము దుఃఖితులమై ఉన్నాము. కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని, సమృద్ధిని ప్రసాదించు. ప్రజల మాటలను వినిన రాజు వారితో, మీరు చెప్పినది నిజమే. అన్నము పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. జీవులందరూ అన్నము పైన ఆధారపడియే జీవిస్తారు. రాజు చేసిన పాపాల వల్లనే రాజు, అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాలలో చెప్పబడింది. నేను చేసిన దోషమేమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతున్నాను. అయినా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను అని అన్నాడు. ఈ విధంగా పలికిన మాంధాత కొంత ముఖ్య సైన్యాన్ని తీసుకొని బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. అరణ్యంలో అతడు నిత్యము ఋష్యాశ్రమాలను సందర్శించాడు. ఆ విధంగా అడవిలో తిరుగుతున్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మతనయుడైన అంగీర ఋషిని కలిశాడు. బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్న అంగీర ఋషి తన తేజముతో నలుదిక్కులను ప్రకాశింపజేయుచున్నాడు. రాజు ఆయనను చూడగానే తన వాహనం నుండి క్రిందకు దిగి పాదాభివందనము చేశాడు. ఋషి ఆ రాజును ఆశీర్వదించాడు. తర్వాత అంగీర ఋషి మాంధాతను క్షేమ సమాచారాలు అడుగగా ఆ రాజు 3 సంవత్సరాల నుండి వర్షాలు కురియటలేదని, తత్ఫలితంగా తన ప్రజలు అనేక కష్టాలు పాలవుతున్నారని
ఆ కరువు కాటకాలకు కారణమేమిటో తనకు తెలియటలేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖశాంతులను పొందే విధానాన్ని తెలియజేయమని ప్రార్థించాడు. అది వినిన అంగీర ఋషి రాజుతో, రాజా, ఇది సత్యయుగము, అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగము. ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు. ధర్మము 4 పాదాలతో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు. ఈ నియమం ఉన్నప్పటికీ ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాడు. ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది. కనుక అతనిని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులను నెలకొల్పము అని చెప్పాడు. తపోనిష్ఠుడైన అమాయకుని వధించడము తనకు అసాధ్యమని, అందువలన తనకు వేరే సులభ పరిష్కారము తెలుపమని రాజు ఆయనను ప్రార్థించాడు. రాజా, అయితే ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని అంగీర ఋషి పలికాడు. ఋషి వాక్యాలను వినిన మాందాత పురానికి తిరిగి వచ్చి ఆషాఢ మాసంలో బంధుమిత్ర పరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిగా వర్షాలు కురిశాయి. నీటి కొరత తీరిపోగానే రాజ్యమంతా ధాన్యరాశితో నిండిపోయింది. అప్పుడు ఋషికేశుని అనుగ్రహము చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను, ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడవుతాడు. ఈ ఏకాదశి విష్ణు శయని ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. విష్ణు ప్రత్యేకమై భక్తులు దీనిని ఎంతో శ్రద్ధతో పాటిస్తారు. వారు ఇంద్రియ భోగాన్ని కానీ ముక్తిని కానీ కోరక కేవలము విశుద్ధ భక్తినే కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాస్య వ్రతము ఈ ఏకాదశి నుండే ఆరంభమవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఆ రోజు నుండి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవద్లీలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పినప్పుడు ధర్మరాజు శ్రీ విష్ణు శయన వ్రతాన్ని లేదా చాతుర్మాస్య వ్రతాన్ని పాటించే పద్ధతిని తెలుపమని అడిగాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జగన్నాథుడకు మధుసూదనుడు నిద్రకు ఉపక్రమించి సూర్యుడు తులారాశికి చేరినప్పుడు తిరిగి మేల్కొంటాడు. చతుర్మాస్య వ్రతము శయన ఏకాదశి నుండి ఆరంభమవుతుంది. స్నానము చేసిన తర్వాత విష్ణువుకు పీతాంబరములు ధరింపజేసి తెల్లని వస్త్రముతో చక్కని శయ్యను ఏర్పాటు చేసి ఆ దేవదేవుని విశ్రమింపజేయాలి. మొట్టమొదట భగవానునికి బ్రాహ్మణుల చేత పంచామృతాలతో అభిషేకము చేయించి వస్త్రముతో తుడిచి చందనము పూయాలి. తరువాత గంధ పుష్ప దీపాలతో భగవంతుని అర్చించాలి. చాతుర్మాస్య వ్రతాన్ని ఏకాదశి రోజు నుండి కానీ, ద్వాదశి నుండి కానీ, పౌర్ణమి నుండి కానీ లేదా సంక్రాంతి నుండి కానీ పాటించవచ్చును. చాతుర్మాస్య వ్రతము కార్తీక మాసంలోని ఉత్తాన ద్వాదశి రోజున ముగిస్తుంది. శ్రీహరిని స్మరిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటించేవాడు సూర్యప్రభలతో ప్రకాశించే విమానంలో విష్ణులోకానికి చేరుతాడు. వ్రతానంతరము భగవత్ మందిరాన్ని, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి పుష్పాలంకరణ చేసేవాడు మరియు తన శక్త్యానుసారము బ్రాహ్మణులకు భోజనము పెట్టేవాడు 7 జన్మలలో అవ్యయమైన సుఖాన్ని పొందుతాడు. ఈ వ్రత సమయంలో భగవంతునికి నెయ్యితో దీపారాధన చేసేవాడు అదృష్టభాగుడు, సుసంపన్నుడు అవుతాడు. భగవత్ మందిరములో 3 సంధ్యలలో 108 మార్లు గాయత్రీ మంత్రము జపించేవాడు పాపరతుడు కాకుండును. అటువంటి వ్యక్తి పట్ల వ్యాసదేవుడు సుప్రసన్నుడుగును. తద్వారా అతడు విష్ణులోకమును చేరగలడు. వ్రతానంతరము 28 లేదా 108 కుండలలో నువ్వులను ఉత్తములకు బ్రాహ్మణులకు దానం ఇచ్చేవాడు దేహమనోవాక్కులచే చేయబడి పాపముల నుండి పూర్తిగా బయటపడును. రోగదూరుడై
అతడు తెలివి కలిగిన సంతానాన్ని పొందుతాడు. జనార్దనుడు శయనించే ఈ 4 మాసాల పాటు భక్తియోగ సాధకుడు మంచము పైన శయనించకూడదు. చాతుర్మాస సమయంలో మైథున భోగము నిషిద్ధము. కేవలము ఒకే పూట భోజనము చేస్తూ సాధకుడు ఈ వ్రతాన్ని అవలంబించాలి. ఈ సమయంలో విష్ణు భగవానుని ఎదుట కీర్తన చేసేవాడు గంధర్వలోకానికి వెళ్తాడు. ఈ కాలంలో బెల్లం తినడం మానేసిన వాడు పుత్రపౌత్రాభివృద్ధిని పొందుతాడు. నూనెను వాడడము మానేసిన వాడు సుందర రూపుడవుతాడు. అతని శత్రువులు నశిస్తారు. చేదు, కారము, పులుసు, తీపి, ఉప్పని పదార్థములు తిననివాడు కురూపత్వము, దేహము యొక్క చెడు వాసన తొలగిపోతాయి. పుష్పములను వాడనివాడు స్వర్గలోకాలకు వెళ్ళి విద్యాధరుడవుతాడు. పోక చెక్కను నమలనివాడు వ్యాధి దూరుడవుతాడు. కటిక నేలపై భోజనం చేసేవాడు ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు. శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై పాలు పెరుగును త్యజించేవాడు గోలోకానికి చేరుతాడు. గోళ్లు తీసుకొనని వాడు, శిరోమండనము చేసుకొనని వాడు విష్ణు పాదములను స్పృశించే మహద్భాగ్యాన్ని పొందుతాడు. భగవత్ మందిరానికి ప్రదక్షిణ చేసేవాడు హంస వాహనముపై భగవద్ధామానికి చేరుకుంటాడు. హరే కృష్ణ. ముఖ్య సూచన: ఏకాదశి రోజు బ్రహ్మహత్యాపాతకము లేదా గోహత్యాపాతకము వంటి ఘోరమైన పాపాలు 5 రకాలైన ధాన్యాలను ఆశ్రయిస్తాయి కనుక చర్మలాభాన్ని పొందగోరే శ్రద్ధావంతులు ఆ రోజును వాటిని భుజించరాదు. బియ్యము నుండి తయారైనట్టు పిండి, అటుకులు, పేలాలు వంటివి, గోధుమ పిండి, మైదా పిండి, రవ్వ, బార్లీ వంటివి, పెసరపప్పు, కందిపప్పు వంటూ పప్పు దినుసులు, బఠానీలు వంటివి, ఆవాలు, నువ్వులు, వాటి నుండి తీసే నూనె అనేవి 5 రకాల నిషిద్ధ ధాన్యాలు. వీటిని తింటే ఏకాదశి వ్రతభంగము జరిగినట్లు అవుతుంది. పాలు, పండ్లతో ఉపవాసము చేయడము శ్రేష్టము. ద్వాదశి రోజున ధాన్యముతో వండిన ప్రసాదముతో పాలన చేయడం ద్వారా ఏకాదశి వ్రతము పూర్తవుతుంది. హరే కృష్ణ. సో మనకు ఈ యొక్క శయన ఏకాదశి మహాత్యం గురించి మనం ఇప్పుడు చక్కగా చదువుకున్నాము. ఇక్కడ కొన్ని విషయాలను మనం గుర్తించవచ్చు. ఏంటిది అంటే, సమాజంలో ఈ కరువు అన్నటువంటిది దేనికి వస్తుంది? ఏదైనా ధర్మ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు జరిగినప్పుడు ఈ కరువు కాటకాలు ఏర్పడతాయి. భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తూ ఉన్నాడు, యజ్ఞం ద్వారా వర్షాలు పడతాయి, వర్షాల వల్ల పంటలు పండుతాయి, పంటలు పండినప్పుడే మనిషికి తినడానికి ఆహారం లభిస్తుంది. అయితే యజ్ఞం అంటే ఏంటి? విహిత కర్మలు అంటే ధర్మానికి అనుగుణంగా చేసేటువంటి కర్మల్ని కూడా యజ్ఞం అని చెప్పి చెప్తారు. ప్రభుపాదులు వారు ఎంతో చక్కగా వివరించారు. ఆయన ఏం చెప్పారు అంటే, ఈ ప్రభుత్వ చట్టాలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, ప్రకృతి చట్టాలు ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ప్రభుత్వ చట్టాల నుంచైనా కర్మ బాగుంటే ఏమన్నా తప్పించుకోవచ్చేమో, కానీ ప్రకృతి చట్టాల నుంచి మనం తప్పించుకునేదానికి అవకాశం ఉంది. అందుకని భగవద్గీత, భాగవతం ద్వారా ఆ ప్రకృతి చట్టాలు ఏంటి, ప్రకృతి చట్టాలు ఎక్కడ తెలియపరుస్తారు శాస్త్రాల్లో. ఏం లేదు, డూస్ అండ్ డూ నాట్స్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే పాపం అవుతుంది, ఏం చేస్తే పుణ్యం అవుతుంది, ఏం చేస్తే భక్తి అవుతుంది, భక్తి ఎందుకు చేయాలా, పుణ్యం చేసినా పాపం చేసినా వాటిని అనుభవించడానికి మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ దుఃఖాలు ఉంటాయి. వాడు అడుక్కు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ 4 క్లేశాలు తప్పించుకోలేడు. ఏంటివై? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. సో భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, ఆ బ్రహ్మాభూనాంలోకో పునరావర్తినోర్జున మాముపేద్యంతో కౌంతేయ పునర్జన్మన విద్యతే. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది.
మాముపేద్యంతు కౌంతే పునర్జన్మన విద్య. నా లోకానికి ఎవరైతే వస్తాడో పునర్జన్మ లేదు. సో ముఖ్యంగా ఈ యొక్క వ్రతాలు ఇవన్నీ కూడా ఎందుకు చేయాలంటే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం కోసం. ఇంకోటి ఏంటి అంటే తెలుసో తెలియకో ఎన్నో జన్మలుగా చేసినటువంటి పాపాలు ఈ వ్రతాలన్నీ ఆచరించడం వల్ల, ఈ తపస్సులు చేయడం వల్ల అవన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి. ప్రక్షాళన అవుతాయి. ఎప్పుడైతే పాపపుణ్య ఫలాల నుంచి మనం విముక్తిని పొందుతామో అంటే ఆ అకౌంట్లో క్లోజ్ అయిపోవాలి, నిల్ అయిపోవాలి. పాపం అకౌంట్లో ఏముండకూడదు, పుణ్యం అకౌంట్లో ఏముండకూడదు. అప్పుడే మనకు ఇక్కడి నుంచి విడుదలయ్యేదానికి అర్హత లభిస్తుంది. అప్పుడే మోక్షానికి అర్హత లభిస్తుంది. సో అందువల్ల ఇవన్నీ తెలుసుకొని జీవితాన్ని గడపడం కోసం మనుష్య జన్మలో తెలివితేటల్ని భగవంతుడు ఇచ్చాడు. తెలివితేటలు భగవంతుడు ఇచ్చింది ఎవరినెట్లా మోసం చేసుకోవాలా, ఎవరినెట్లా కుట్రలు చేయాలా, ఎవరినెట్లా దగా చేయాలా, ఎవరినెవరిని ఎట్లా నొప్పించాలా, వీటి కోసం కాదు తెలివితేటలు ఉండేది మనల్ని ఉద్ధరింప చేసుకునే దానికోసం. ఏం చేస్తే ఉద్ధరింపబడతాం? ఈ బాధలు ఎన్నో జన్మల నుంచి అనుభవిస్తూ ఉన్నాం. వీటి నుంచి పరిష్కారం ఏంటి? అది ఆ పరిష్కారాన్ని వెతుక్కునే అవకాశం కేవలం మనుష్య జన్మలో మాత్రమే ఉంది, వేరే జన్మలో లేదు. అందుకనే ఆచార్యులు చెప్తున్నారు, దుర్లభ మానుష్య జన్మ హాని మాడి బేడ వృక్ష ప్రగళ. మనుష్య జన్మ దొరకడమే దుర్లభం, దాన్ని వృధా చేయొద్దు. అందుకని ఈ యొక్క మనుష్య జన్మ మనం పొందిన తర్వాత మృత్యు అనేటువంటిది చేరుకునే లోపు ఏం చేయాలా? ఆ ఎంక్వైరీలోనే భాగవతం అనేది మనకు దొరికింది. పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడయ్యాడు. ఆయన 7 రోజుల్లో మరణిస్తాడు అని మునికుమారుడు శపించాడు. ఆయన ఏం చేశాడు? ఆ విషయం తెలిసిన తక్షణమే గురుదేవుడైనటువంటి సుఖదేవ గోస్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మృత్యు అనేది చేరుకోబోయే లోపు ఏం సాధించాలా, ఏం చేయాలి? భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్పాడు, యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం తం తం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావితః. జీవితం అంతా ఏ పనులు చేస్తామో దాన్ని బట్టి మన చైతన్యం మృత్యు సమయంలో స్థిరమవుతుంది. మృత్యు సమయంలో దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో దాన్ని నువ్వు పొందుతావు. దేని గురించి కోరుకుంటున్నావో. సో మనుష్య జీవితంలో విజయాన్ని మనం ఎప్పుడు సాధించిన వాళ్ళం అవుతామంటే ఆ మృత్యు సమయంలో జన్మ మృత్యు జరా వ్యాధులతో నిండినటువంటి ఈ ప్రపంచం నాకొద్దు, కృష్ణ నువ్వు నాకు కావాలా అని ఆ కృష్ణుని పాదార విందముల మీద ధ్యానాన్ని మనం లగ్నం చేయగలిగిన రోజు ఈ యొక్క మనుష్య జీవితం మనకు సార్థకత ఏర్పడుతుంది, మోక్షం లభిస్తుంది. దానికోసం మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలి. సైనికుల్ని రోజు ఉదయంతో లేపేస్తారు, పరిగెత్తిస్తారు, ఎక్సర్సైజులు చేపిస్తారు. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ రోజు ప్రాక్టీస్ చేపిస్తారు. యుద్ధం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటే ఆ రోజు శుభ్రంగా తినేసి పడుకొని ఉదయంతో లేకుండా ఎక్సర్సైజులు చేయకుండా ఉంటే యుద్ధం వచ్చిన రోజు పరిగెగలడా? యుద్ధం వచ్చిన రోజు శత్రువులతోటి పోరాడగలడా? యుద్ధం ఉన్నా లేకపోయినా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ యుద్ధం వచ్చే రోజు ఫిట్గా ఉంటాడు.
మన జీవితంలో కూడా యుద్ధము పరీక్ష ఏంటి అంటే మృత్యువు. ఆ మృత్యు వచ్చేసరికి మనం భగవంతుణ్ణి స్మరించాలా అంటే ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలా, ఆయన్ని స్మరించాలా, ఆయన దగ్గరకు వెళ్ళాలా అని కోరుకోవాలా అంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఏం చెప్పారు శాస్త్రాల్లో? అంత్యకాలే నారాయణ స్మృతి. అంత్యకాలంలో నారాయణ, కృష్ణ, గోవింద ఎవరైతే స్మరించి శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు భగవంతుడిని చేరుకుంటారు. మరి అంత్యకాలంలో మనం కృష్ణారామ గోవింద అనాలంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రవచనానికి స్ట్రైట్గా కూర్చోవాలి. సపోర్ట్ తీసుకొచ్చుంటే నిద్ర వచ్చేస్తుంది. సో మనం ఏంటి అంటే ఆ రకంగా భగవంతుణ్ణి స్మరించాలా అంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. రోజు భగవంతుణ్ణి స్మరించి స్మరించి ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయకపోతే మనం ఏం ప్రాక్టీస్ చేస్తుంటామో అది గుర్తొస్తుంది. ఎవరికైనా తిండి గురించి మంచి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన చనిపోయేటప్పుడు ఒరే లాస్ట్గా గులాబ్ జామున్ తినన్నా పోతే బాగుండు అది గుర్తొస్తుంది. లేకపోతే స్వీట్ ఇష్టం లేని ఆయనకి హాట్ ఇష్టం, మిరపకాయ బజ్జీ తింటే బాగుండు చచ్చేటప్పుడు అవన్నీ గుర్తొస్తే ఇక్కడే ఉంటాం. ఏం గుర్తు రావాలా? ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని యొక్క స్మరణ అది గుర్తుకు రావాలి. అది గుర్తుకు రావాలి. ఎప్పుడైతే అది గుర్తొస్తుందో ఆయన్ని మనం చేరుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. రోజు నామం చేస్తూ. ఇప్పుడు ఒక్కోసారి మనం వెహికల్లో వెళ్తూ ఉంటాం, సడన్గా ఏదైనా ఎదురొస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా వచ్చేసరికి మనం అయ్యో అమ్మో అబ్బో ఏమన్నాం, కృష్ణ అని అనగలిగామా? ఇదొక పరీక్ష. మనం పడుకొని ఉన్నాం, ఎవరైనా వచ్చాడు తట్టారు, అయ్ అన్న కృష్ణ అని అన్నావా? అందుకని ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. పదం పదం యత్విపదం, ప్రతి అడుగులో కూడా విపత్తు ఉంది. ఎప్పుడు ఆ మృత్యు వచ్చినా కానీ నువ్వు భగవంతుడిని స్మరించగలగాల, మోక్షం పొందాలా అంటే దానికి ప్రాక్టీస్ చేయాలి. అందుకని పురందర్దాస్ చెప్పారు, నరజన్మ బంధాగ నాలిగే ఇరువాగ కృష్ణాయన భారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత, నాలుగు కన్నతున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టములిస్టిల్ల. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత ఉండవంట, కష్టాలు ఎంత కూడా ఉండవంట. మనం ఈరోజు ఏంటంటే ఇదంతా మోసేది మనమే కదా అని చెప్పి అనుకుంటున్నాం. పాండవులకి మనకు వ్యత్యాసం అది. పాండవులు ఏం చేశారంటే బాధ్యత అంతా కృష్ణుని మీద పెట్టేశారు. కృష్ణుని మీద ఎప్పుడైతే పెట్టేశాడో ఆయన దాన్ని తీసుకొని ఏం చేశాడు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రథసారథి అయిపోయాడు. రథసారథి అయిపోయి ఆయన ముందు నిలబడుకుంటే ఆయన ఎవరికి దగ్గర ఉంటే ఆయన వాళ్ళదే విజయం. సంజయుడు ఏం చెప్పాడు? యుద్ధం జరగల. భగవద్గీత చివరగా సంజయుడు ఏం చెప్పాడంటే, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్ మతిర్మమ. యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడుంటే అక్కడ విజయము, సంపదలు, సిరులు, శాంతులు అన్నీ అక్కడ ఉంటాయి. అన్నీ అక్కడ ఉంటాయి. సో మనం కూడా ఏంటి అంటే అన్ని సందర్భాల్లో కూడా ఆ భగవంతుణ్ణి మన జీవితంలో చేర్చుకునేదానికి ప్రయత్నించాలి.
ఆ పాటలో పురంధరదాస్ ఇంకొంచెం చెప్తాడు. దారియల్లి నడువాగ కృష్ణాయన భారతే. దారిలో నడుచుకుంటూ వెళ్తుంటాం, మైండ్లో ఏదేదో పెట్టుకుంటే అవన్నీ మనల్ని కలత పెడతా ఉంటాయి. పిల్లోడికి ఈరోజు ఫీజు కట్టాలా, అది చేయాలా, ఇది చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే టెన్షన్. నాయనా స్వామి, ఏదో విధివశాత్తు వీళ్ళు నా కుటుంబ సభ్యులు, కానీ ఈ కుటుంబానికి నేను కాదు యజమాని, నువ్వే యజమాని. నువ్వే యజమాని, నీ బాధ్యత అంతా చూసుకోవడం. ఆయనకు అప్పచెప్పేస్తే అదే కదా మనం. అందుకే ఏదన్నా కథలు విన్నప్పుడు ఏంటి అంటే వాటిని మన జీవితంలో ఎట్లా అన్వయించుకోవాలా, ఉపయోగించుకోవాలనే దానికి ఆలోచన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నరసింహ మెహతా కథ విన్నాం, ఎన్నోసార్లు విన్నాం. ఎప్పుడన్నా మనకు అటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని మన జీవితంలోకి ఎట్లా ఉపయోగించుకోవాలి. నరసింహ మెహతా అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన భిక్షాటన చేసి జీవితం గడుపుతున్నాడు. 4 కుమార్తెలు. రోజు భిక్షాటనకి వెళ్ళడం, వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషించుకోవడం, భగవద్గీత చదువుకోవడం, భగవత్ నామం చేసుకోవడం, ఇది చేసుకుంటాడు. పెద్ద కుమార్తె యుక్త వయసుకు వచ్చింది. వస్తే భార్య అనింది, ఏమయ్యా ఇన్ని రోజులు జరిగినట్టు జరగదయ్యా, అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏదో ఒకటి చేయాలా, దానికి డబ్బు ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలా. ఆయన అంటున్నాడు, ఏమే నేను కుటుంబానికి యజమాని లాగున్నా, నేను కాదు యజమాని. ఈ కుటుంబం అంతా ఆ భగవంతుడు, ఈ బిడ్డలు కూడా ఆ భగవంతుని బిడ్డలే, ఆయన ఏదో ఒకటి చూసుకుంటాడులే అంటే ఆమెకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఈ మెట్ట వేదాంతం చెప్పొద్దు నాకు, జరగాల్సిందేదో చూడండి, పెళ్లి చేయడం అంత ఆషామాషి కాదు అని ఆమె హోమ్ డిపార్ట్మెంటు చాలా కఠినంగా మాట్లాడింది. ఈయన ఆమె మాటలకు కలత చెంది కొంచెం ప్రశాంతత పొందాలని భగవద్గీత తీసుకొని చదువుకుంటూ కూర్చున్నాడు. ఈ లోపల ఎవరో ఇంటి తలుపు తట్టారు. తలుపు తడితే ఎవరా అని తీశాడు. ఒక పెద్ద జమీందారు. అయ్యా నరసింహ మెహతా ఇల్లు ఇదేనా అని అడిగాడు. అవునండి అన్నాడు. నేను పలాని ఊర్లో జమీందార్ని, నా కుమారుడికి పెళ్లి చేయాలని పెళ్లి కుమార్తెను వెతుకుతూ వచ్చాము. ఈ ఊరికి వస్తే మీ పెద్దమ్మాయి యుక్త వయసుకు వచ్చిందని చెప్పారు, మీ అమ్మాయిని ఒకసారి చూపిస్తారా అంటూ ఇంట్లోకి వచ్చారు. ఆ ఉన్న దాంట్లో ఏదో అమ్మాయిని సిద్ధం చేసి తీసుకొచ్చి చూపించారు. అమ్మాయి లక్షణంగా ఉంది, మాకు నచ్చింది. పంతులు వచ్చాడు ఆయనతోటి. ఏ పంతులు ముహూర్తం చూడన్నాడు. ఒక 3 రోజుల్లో చక్కటి ముహూర్తం ఉందండి, తర్వాత మళ్ళీ మూడం వస్తుంది, ఒక 2 నెలలు ముహూర్తాలు లేవాలి. ఆ 3 రోజులు ముహూర్తం పెట్టాడు. అరే 3 రోజుల్లో పెళ్ళి ఏంటాయా? ఏముందండి జరిగిపోద్దులేండి, ముహూర్తం పెట్టేశారు. ఆ జమీందారు ముహూర్తం పెట్టుకొని వెళ్ళిపోయాడు. భార్యతోటి నరసింహ మెహతా అన్నాడు, చూడవే నేను చెప్పాను కదా, ఆ భగవంతుడు చూసుకుంటాడని. అంత పెద్ద సంబంధం మనం ఎదిగితే దొరుకుద్దా? వాళ్ళంతటి వాళ్ళే వచ్చాడంటే భగవంతుడు చూసుకున్నాడు కదా. ఏమండి, పెళ్ళి కుదిరితే సరిపోదు, పెళ్ళి చేయాలి. ఇప్పుడు ఎంత ఖర్చు? మీరు అయోగ్యులని నేను అమ్మగారి నుంచి ఇంటి నుంచి వచ్చినప్పుడే కొంత బంగారం దాచిపెట్టుకున్నాను. ఈ బంగారం తీసుకెళ్ళి పట్టణంలో అమ్ముకొని డబ్బు తీసుకురండి పెళ్ళికి అని చెప్పి ఆమె దాచుకున్న బంగారం తీసి ఈయనకిచ్చి పంపించింది. ఈయన పట్టణానికి వెళ్ళేసరికి ఆ పట్టణం పొలిమేరల్లో వేణుగోపాల స్వామి మందిరంలో భాగవత సప్తాహం జరుగుతూ ఉంది. పెళ్ళికి ఇంకా 3 రోజులు ఉంది కదా, కొంచెం సేపు భాగవతం వినేసి వెళ్దాం. ఇంకొకటి మనందరం కూడా గుర్తించాల, ఏంటంటే మనందరం కూడా భక్తులు అంటాం కదా. భక్తి అన్నప్పుడు ఆ భక్తికి సంబంధించిన లక్షణాలు ఉండాలి మనలో. ఏంటి ఆ లక్షణాలు? నేను భక్తున్నా కాదా అనేదానికి లక్షణాలు ఏంటి? లక్షణాలు ఏంటి అంటే నామం చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరో చెప్తే చేసేది, ఎంతకాలం చెప్తే చేస్తావు? నామం సహజంగా ప్రేమతో చేయాలి. భాగవతం వారానికి ఒక రోజైనా వింటామా? భగవద్గీత చదువుతామా? భగవత్ సేవ చేస్తామా? వీటికి వేటికి నేను ఆసక్తి లేదు,
కానీ నేను భక్తుడిని అంటే అది ఎట్ట కుదురుతుంది? భక్తుడు అంటే భగవత్ సంబంధమైన విషయాల పట్ల అమిత ఆసక్తి కలిగి ఉండాల. ఎంత ఎక్కువ ఆసక్తి ఉంటే అంత ఉన్నత భక్తుడు అతను, అంత ఉన్నత భక్తుడు. నామం చేయడానికి ఆసక్తి ఎవరో చెప్తే కాదు. భగవత్ కథలు, భాగవతం ఎప్పుడెప్పుడు వినాలా. కొంతమంది ఫుల్ టైం ఉన్నా కానీ నెలలో ఒక్కరోజు కూడా వినరు. వినకపోతే అసలు భక్తుల లక్షణమేనా అది? సో ఆ భాగవతాన్ని వినాలా. ఈయన పెళ్ళి పెట్టుకొని 3 రోజుల్లో భాగవత సప్తాహం జరుగుతుంటే ఒక్కరోజు వినేసి వెళ్దాం. సో నువ్వు ఎంత స్థాయి భక్తుడు అనేటువంటిది ఎట్లా నిర్ణయింపబడుతుందంటే భగవత్ సంబంధమైన విషయాల పట్ల నువ్వు చూపించేటువంటి ఆసక్తిని బట్టి నువ్వు ఎంత స్థాయి భక్తుడు అనేటువంటిది నిర్ణయింపబడు. తప్పించాలా. ప్రహ్లాదుని చంపేస్తామన్నారు, కానీ ఆయన హరినామం ఆపేశాడా? మన వాళ్ళు ఎవరైనా చంపేస్తామంటే అబ్బే హరి లేదు, ఏం లేదండి, ఊరికే ఆయన ఎవరో ఊరికే అనమన్నాడు విన్నాను అంతే, అసలు సంబంధమే లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. సో ఎంత భగవంతుని పట్ల నువ్వు బాంధవ్యాన్ని కలిగి ఉన్నావు, అటాచ్మెంట్. ఈయన కుమార్తె వివాహం ఉందన్నా కానీ ఒక్కరోజున భాగవతం వినేసి వెళ్దాం. సో ఒకరోజున కూర్చున్నాడు. భక్తుడు ఎంత లీనమైపోతాడు భక్తిలో అనేదానికి ఇంకో నిదర్శనం 7 రోజులు అయిపోయింది. 7 రోజులు భాగవతం వింటూ ఆయనకి టైం తెలియలేదు. భగవంతుడి పట్ల ఆకర్షితుడైన వాడికి అంత లీనమైపోతాడు. భగవంతుడి మీద ఆసక్తి లేదనుకోండి, భగవత్ సంబంధం విషయంలో దేంట్లో కూర్చున్నా కానీ ఎప్పుడు లేద్దామా, ఎప్పుడు లేదు, ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి కింద. పూజలో కూర్చుంటే వాచ్ చూసుకుంటూ ఉంటారు, ఇంకా పూజ ఎక్కువ. అభిషేకంలో కూర్చుంటే వాచ్ చూసుకుంటూ ఉంటాడు, చాలాసేపు చేసేస్తున్నారే, ఇంకా అయిపోలేదే. నీకు ప్రాపంచిక విషయాలైతే, సినిమా అయితే 3 గంటలు 4 గంటలు డిస్టర్బ్ కాకూడదు, కూర్చుంటాం అంటే నీ ఆకర్షణ అక్కడ ఉంది. భక్తిలో ఆకర్షణ ఉన్నప్పుడు ఈ నరసింహ మేత 7 రోజులు తెలియలేదు. ఆయన 7 రోజులు తెలియలేదు. లాస్ట్లో భాగవతం అయిపోయిన తర్వాత మంగళం పాట ఆరతి ఇస్తున్నారు. అప్పుడు పక్కన ఆయన అడిగాడు, ఎన్ని రోజులైందని? 7 రోజులైంది అన్నాడు. అప్పుడు భార్య గుర్తొచ్చింది అనమాట. అపర కాళికాదేవిలాగా త్రిశూలం పట్టుకొని అయిపోయిందిరా నా జీవితం. కృష్ణ, నీ సేవలో భాగవతం వింటూ సమయం తెలియలేదు, నువ్వే నన్ను రక్షించాల స్వామి. జగన్నాథ 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 పాహి మాం, జగన్నాథ 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 రక్ష మాం, జగన్నాథ 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 పాహి మాం, జగన్నాథ 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 రక్ష మాం. సో జగన్నాథ 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 పాహి మాం, జగన్నాథ 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 రక్ష మాం అనుకుంటూ భజన చేసుకుంటూ ఇంకా అమ్ముకోవడం దేనికి ఏముంది, ముహూర్తం అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఆయన ఊర్లోకి వచ్చేసరికి ఊరు జనాలందరూ రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్నారు. నరసింహ మేత, ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు లేకపోయినా నీ శిష్యుడు ఎవడో పెళ్ళి ఒంటి చేతి మీద బ్రహ్మాండంగా జరిపించేశాడా, ఎంత అదృష్టవంతుడు అయ్యా. పెద్ద పెద్ద రాజకుటుంబాల్లో కూడా ఇంత వైభవంగా జరగదు. ఈ నరసింహ మేత అంటున్నాడు, ఏమయ్యా నాతో వేళ కొళాలు ఆడుతున్నారా, వెటకారాలు ఆడుతున్నారా?
ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్తే ఇల్లంతా వైభవంగా అలంకరణతో ఉంది. ఇంకా పెళ్లి అలంకరణ వారమే కదా అయింది, 4 రోజులు అయింది. ఈయనేమనుకున్నాడు, భార్య పెద్ద చీపర కట్టుతోనో చాటతోనో వసతి కొట్టడానికి అనుకున్నాడు. కానీ ఆమె ఆరతి పళ్ళెంతో వచ్చింది, చక్కగా అలంకరించుకుని ఆరతి పళ్ళెంతో వచ్చింది. వచ్చి ఈయనకు ఆరతి ఇస్తుంది. ఏమండి, మీరు లేకపోయినా పర్వాలేదండి, మీ శిష్యుడు బ్రహ్మాండంగా మీరున్న ఆట జరిపించుండేవాళ్ళో కాదో తెలియదు, బ్రహ్మాండంగా జరిపించారు. ఈయన అన్నాడు, నేనే ఇంకా శిష్యుడు కాలేదు, నాకెవరే శిష్యుడు? భలేవాళ్లే, ఆ కుర్రోడు ఎవరే? ఆ కుర్రోడు గోపాల్ అని పేరు చెప్పాడు. గోపాల్ అని పేరు చెప్పాడు. తీరా భార్య వర్ణిస్తే ఆ శిష్యుడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ దేవదేవుడు వచ్చి ఈ యొక్క పెళ్ళు తంతంతా కూడా ఆయన చేతుల మీద జరిపించి వెళ్ళిపోయాడు. ఆయన చేతుల మీద జరిపించి వెళ్ళిపోయాడు. నేను ఇదేందుకు చెప్తున్నాను అంటే, చాలా సందర్భాల్లో మనందరం కూడా ఏదన్నా సమస్య వచ్చినా ఏమొచ్చినా కానీ దానికి నేనే పరిష్కారం, నేనే ఏదో ఒకటి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే భగవత్ శరణాగతి పొంది నువ్వే నాకు దిక్కు అని ఆయనకు పూర్ణంగా శరణాగతి పొందితే బాధ్యత ఆయనకు అప్పచెప్పేసినట్టు, ఇంకా ఆయన రెస్పాన్సిబిలిటీ అని చూసుకునేది. సో అందుకని మనం ఏంటి అంటే, సర్వావస్థలలోనూ ఆయన్ని స్మరిస్తూ ఎల్లవేళలా, ప్రత్యేకించి కలియుగంలో యుగధర్మం నామ సంకీర్తన. హృదయ ధ్యాయతో విష్ణు త్రేతాయా జగతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్తరికీర్తన. సో పురంధరదాస్ అంటారు, దారియల్లి నడువాగ కృష్ణ అనబారు. దారిలో నడుచుకుంటూ పోయేటప్పుడు పిల్లోడు ఫీజు ఏం చేయాలా, అదేం చేయాలా, ఇదేం చేయాలా. సగం యాక్సిడెంట్ జరగడానికి కారణం ఇదే. వాడు మైండ్లో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ టెన్షన్లో సరిగ్గా చూడు రోడ్డు మీద, చక్కని తిప్పేస్తాడు. ఎప్పుడన్నా అడ్డం వస్తే మన డ్రైవ్ చేసేవాళ్ళు నాకు కారు కోప్పడుతుంటారు. నేను అంటాను, కోప్పడద్దులేవయ్యా, ఇంట్లో ఏం బాధలో ఏమో పాపం అతనికి, అతని మీద కోప్పడద్దులే, ఇంట్లో ఏం బాధలో ఏమో అతనికి. కరెక్టే అది. ఆ బాధలు మనసులో ప్రియాకుపైట్గా ఉండబట్టి ఏం చూడలేకుండా ఉన్నాడు. సో పురంధరదాస్ ఏమంటాడంటే, భగవంతుడు హామీ ఇచ్చాడు కదా గీతలో, అనన్యశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యాం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతల్లో ఉండు, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. పురంధరదాస్ ఇంకోటి కూడా చెప్పాడు, హరిచిత్త సత్య నరచిత్త లవలేశ నడియదు. హరిచిత్తం ప్రకారమే అన్నీ జరుగుతాయి, మన ప్లాన్ ప్రకారం ఏం జరగవు. అటువంటిప్పుడు నువ్వు ప్లాన్ చేసి ఉపయోగం ఏముంది? ఆయనకు వదిలేయి, నీ ప్రశాంతంగా అట్లా ఆయన స్మరణలో జీవితం గడిపేయి. తర్వాత ఆయన ఇంకేంటాడంటే, బారువ మోయువాగ కృష్ణానబారదే. బరువులు ఎత్తేటప్పుడు అంటే బరువైన వస్తువులు ఎత్తేటప్పుడే కాదు, జీవితంలో బరువైన సందర్భాలు ఎన్నో వస్తాయి నీకు. ఇది అర్థం చేసుకోవాలి. బరువైన సందర్భాలు ఎన్నో వస్తాయి జీవితంలో. ఆ బరువైన సందర్భాలు వచ్చినప్పుడు ఆయన్ని స్మరించు. మోయలేకుండా ఉన్నానయ్యా, నా వల్ల కావట్లేదు, కృష్ణ భారం నీదే. ఆయన్ని స్మరించు. బరువులు ఎత్తేటప్పుడు ఆయన్ని స్మరించు. అయ్యో అమ్మో అనే బదులు, పిల్లల్ని తల్లులు ఆడిస్తూ ఉంటారు ఇంట్లో, ఆ పాట ఈ పాట పిచ్చి పాటలు పాడే బదులు కృష్ణనామ స్మరణ చేస్తూ పిల్లల్ని ఆడించవచ్చు కదా. మగువ లాలిసువాగ కృష్ణాయన భారదే. పిల్లల్ని ఆడించేటప్పుడు కృష్ణాని ఎందుకు ఆయన్ని కీర్తిస్తూ పిల్లల్ని ఆడించకూడదు. సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు, ఒకటి చేరిస్తే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. అదే రకంగా జీవితంలో మనం చేసే ఏ పనికి విలువ లేదు, కానీ ప్రతి పనిలో
ఆ కృష్ణుణ్ణి మన జీవితంలోకి చేర్చుకుంటే పుణ్యం, పురుషార్థం, మోక్షం అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. ఆయన్ని మన జీవితంలోకి చేర్చుకో ప్రతి పనిలో. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుజ్యచ మై అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి అర్పించి ఎల్లవేళలా నన్ను స్మరిస్తూ ఉండు. సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. చిన్నపిల్లడు రోడ్లో తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వాడు తిరుగుతూ ఉంటాడు. ట్రాఫిక్ రా పోవద్దంటే వినడు. ఉన్నట్టుండి ఒక్కొక్క జరుగుతుందండి బో అని చెప్పి. ఆ కుక్క ఎప్పుడైతే బో అనిందో వాడికి అప్పుడు పేరెంట్స్ గుర్తొస్తారు. పరిగెట్టుకుంటా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాడు చెయ్యి గట్టిగా పట్టుకుంటాడో అప్పుడు వాడి యొక్క ఫీలింగ్ ఎట్లుంటుంది చెప్పు? పూర్తి ధైర్యం. అవునా కదా? ఆ కుక్క నుంచి నా తండ్రి నన్ను కాపాడుతాడు అని సంపూర్ణ ధైర్యంతో నిలబడతాడు. తండ్రి పట్టుకున్న తర్వాత ఇంకొక అడుగు అటు ఇటు కూడా వేయడు వాడు. ఎందువల్లంటే నానున్నాడు, నన్ను రక్షిస్తాడు. భౌతికమైన ఒక తండ్రిని నువ్వు ఆశ్రయం తీసుకుంటేనే అంత ధైర్యం ఉంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుని ఆశ్రయం పొందితే ఇంకెంత ధైర్యం ఉండాలి నీకు జీవితంలో చెప్పండి. జీవితంలో ఉండే అన్ని అధైర్యాలకు, అభద్రతలకు కారణం ఏంటి అంటే రక్షకుడైన తండ్రి మనతో లేడు, మనం ఆయనతో లేము. అది అన్ని అభద్రతలకు కారణం. ఎప్పుడైతే ఆ భగవంతుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం ఉంటుందో ప్రశాంతత ఉంటుంది అప్పుడు జీవితాన్ని. ఎల్లవేళలా ఆయన నాతో ఉన్నాడు అనేటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చేదానికే సత్సంగం మనకు ఉపయోగపడుతుంది, భాగవత శ్రవణం ఉపయోగపడుతుంది. ఎందుకు భాగవత శ్రవణం చేయాలా? ఎందుకు సత్సంగం చేయాలా? మనలో ఆ విశ్వాసం లేదు. భగవంతుడు సర్వత్రా ఉన్నా కానీ ఆయన్ని మనం చూడలేకుండా ఉన్నాం. ఈ జ్ఞానచక్షువులతోటి ఆయన్ని చూడగలిగినప్పుడు, మనతో ఉంచుకోగలిగినప్పుడు జీవితం అంతా ధైర్యంగా అట్లా గడిపేయచ్చు. ఆ ధైర్యాన్ని ఇచ్చేదే సత్సంగం. భాగవత శ్రవణం. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. అన్ని అభద్రతలు తొలగిపోతాయి నిత్యం భాగవతాన్ని మనం శ్రవణం చేస్తే. సో ఈ నరసింహ మేత ఆయన భాగవతం ఒక్కరోజు విందామలే అన్నట్టు కూర్చున్నాడు. ఆయన భగవత్ సేవలో ఉన్నదానికి భగవంతుడు ఆయన పనులు చేస్తాడు. సో అందుకని మనం ఏంటి అంటే ఆ భగవంతునికి దగ్గరవడం కోసం ఈ మనుష్య జన్మను ఉపయోగించాలా? కేవలం ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలు జంతువులు చేస్తాయి, మనిషి చేస్తాడు. మనిషి ఉన్నతుడు ఎప్పుడవుతాడంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనే దుఃఖాలున్న ఈ ప్రపంచం నుంచి శాశ్వత పరిష్కారం ఎత్తుక్కొని భగవంతుని చేరుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగిస్తే అప్పుడు ఈ యొక్క మనుష్య జన్మ ఉన్నతమైంది. లేకపోతే జంతువులు 4 పనులు చేస్తున్నాయి, మనము 4 పనులు చేస్తున్నాం. మనకు జంతువులకు ఏం వ్యత్యాసం లేదు. ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి జంతువు కన్నా ఉన్నతుడవుతాడు. మరి ఏంటి ధర్మం? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం. సో ఈ మనుష్య జన్మలో ఆ పరమాత్మ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని ఈ జన్మను సార్థకం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలా. ఈరోజు తొలి ఏకాదశి, శయన ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. ఎవరైనా భగవత్ నామం జీవితంలో మొదలు పెట్టకపోతే మాల తీసుకొని ఈ రోజు నుంచి సంకల్పం చేసుకొని ఈ యుగధర్మమైన నామాన్ని రోజు జపించడం, భాగవతం, భగవద్గీత వీటిని శ్రవణం చేయడం, భగవద్భక్తిలో పాల్గొనడం, సత్సంగంలో పాల్గొనడం, ఇవన్నీ చేయడం ద్వారా ఈ జన్మను మనం సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి?